ఈరోజు మనం చిరుధాన్యాలలో ఒకటైన కొర్ర బియ్యంతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొర్ర బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా కొర్ర బియ్యంతో ఇలా పులిహోర తయారు చేసుకుని తినేయచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా కొర్ర బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1కి 1.5 కొలత నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకుని పక్కనుంచుకోవాలి. గంట తర్వాత స్టవ్ వెలిగించి అన్నం వండుకుంటే ఇలా పొడిపొడిగా వచ్చేస్తుంది. అన్నం వండి పక్కనుంచుకున్నాం కదా, ఇప్పుడు మిగతావి ఏమేమి అవసరం అవుతాయో చూద్దాము. వేరుశనగ పప్పులు, అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నిమ్మ ఉప్పుని నీళ్ళల్లో వేసి ఉంచాను. మీ దగ్గర నిమ్మకాయలు ఉంటే రసమే పిండుకోండి, టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర తరుగు. ఉడికించి ఉంచుకున్న కొర్రన్నంలో ఉప్పు, క్యారెట్ తురుము, నిమ్మరసం వేసి అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీలో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత వేరుశనగ పప్పు, పసుపు, అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో అన్నిటినీ 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగిన తాలింపుని అన్నంలో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొర్ర బియ్యం పులిహోర వడ్డించుకోవటానికి రెడీగా ఉంది.